రష్యా నుంచి నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారా జర్మనీకి గ్యాస్ వచ్చేది. ఆ గ్యాస్ని యూరప్ దేశాలకి జర్మనీ అమ్మేది. ప్లస్ గ్యాస్ అక్కడే లభిస్తుండేటప్పటికి అనేక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అక్కడ చేరుకుంది. మొన్న ఈ యుద్ధం ప్రారంభమయ్యాక, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక జర్మనీని కొనుగోలు ఆపేయమంటే యూరప్ దేశాలు ఆపద్దని చెప్పి వెనక నుంచి ప్రోత్సహించినాయి. ఎందుకంటే గ్యాస్ ఆగిపోతే వాళ్ళ దేశాల్లో నష్టం. అయితే అమెరికా తెలివిగా ఏం చేసింది, ఉక్రెయిన్ ద్వారా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని ధ్వంసం చేపించేది రష్యానే చేసిందని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. తర్వాత జర్మనీ దర్యాప్తులో అది అమెరికా చేసింది, ఉక్రెయిన్ తోడు నిలబడింది అన్న విషయం తెలిసింది. దాని కారణంగా అమెరికా నుంచి కొనాల్సి వచ్చింది. అమెరికా నుంచి కొంటే రష్యాలో 50 రూపాయలు అయ్యే గ్యాస్ అమెరికా నుంచి కొంటే 110 రూపాయలు అయింది. దాని ఫలితం జర్మనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు రష్యాతో తన ఎక్కువగా విమర్శలు చేయనటువంటి జర్మనీ రష్యా నుండి భారీ ఎత్తున గ్యాస్ కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంది. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని పునరుద్ధరించడానికి సిద్ధపడుతుంది. అమెరికా మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతోంది.